రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాగివేడు హరిజనవాడలో వాలంటీర్లు పృథ్వీ, మహేశ్వరి ఇళ్లపై దాడులకు దిగారు. 3 రోజుల నుంచి ఇళ్ల నుంచి బయటకు రాకుండా రోడ్డుకు అడ్డంగా కంచెలు వేసి పహారా కాస్తున్నారు. ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాగివేడు హరిజనవాడలో వాలంటీర్లు పృథ్వీ, మహేశ్వరి ఇళ్లపై దాడులకు దిగారు. 3 రోజుల నుంచి ఇళ్ల నుంచి బయటకు రాకుండా రోడ్డుకు అడ్డంగా కంచెలు వేసి పహారా కాస్తున్నారు. ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు వాలంటీరు నా పెట్టి మీద ఒక పెట్టి నా పెద్ద నా ఒక పెట్టి మీద నీ మా దగ్గర దాడి చేస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి నా బిడ్డ భయపడిపోయి కాడ పక్క ఊరికి వెళ్ళిపోయినాడు. పక్క ఊరికి వెళ్ళిపోయి ఒక రేత్రిగా ఒక నైట్ పక్క ఊళ్ళో నిద్ర చేసేసి నిన్న 10 గంటలకు ఇల్లు చేరినాడు. ఇల్లు చేరితే అడ్డం పెట్టేసినాడు. అడ్డం పెట్టేసేసి వాళ్ళు వచ్చి దిమ్మి మీద కదా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్ల చెల్ల అంతా వచ్చి మా ఇంటి మీద దాడి చేసేసి మా నిన్న కొట్టం చేసినారు. ఇదేనా మీ న్యాయమా? ఇదేనా మీ న్యాయమా? ఇదేనా మీ కరెక్టా? ఏరే ఇంటికి గడిపోయేసి వాళ్ళు ఫ్రిడ్జ్లు వాళ్ళు టీవీలు అవి గడ పాలు పెట్టేసి నా మనోడు మమ్మల్ని లేకు దూరి నా మనోడు మీద గర్భవతి భార్య అది మందికి దూకి మా మందికి దూకి మీకు దాన్ని నేను నా మందికి దూకి రాళ్ళు గుండెత్తుకొని ఇది కరెక్టేనా ఆయన మీకు నాయన మా ఇంటి మీద దారుణం చేయటం కరెక్టేనా? ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చూస్తూ ఉన్నాం బాధితులు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారన్న సంగతి ఏం చెప్తూ ఉన్నారు? ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? అనంతరం తిరుపతి జిల్లా ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇళ్లపైన ఎక్కడల్లా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్లను కూడా వదిలిపెట్టడం లేదు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వాగివేడు హరిజనవాడలో ఎవరైతే వాలంటీర్లుగా పనిచేశారో పృథ్వీ, ఇటు మహేశ్వరికి సంబంధించినటువంటి ఇళ్లపైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత పృథ్వీకి సంబంధించినటువంటి ఇంటి ముందు రోడ్డు వైపులా ఇటువైపు వెళ్లకుండా ట్రాక్టర్ సహాయంతో ఇనుప కంచెను వేశారు. మరోవైపు ఐరన్ గ్రిల్స్ కూడా అడ్డంగా పెట్టడం జరిగింది. రోడ్డు వైపున రాకపోకలు సాగించకూడదు, ఊరు విడిచి వెళ్ళిపోవాలంటూ వాలంటీర్ పృథ్వీని బెదిరించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రాణాల అర్చకులు పెట్టుకుని ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. గడిచిన 3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి వెళ్లిపోయారే తప్ప కనీసం రోడ్డుకు అడ్డంగా వేసినటువంటి కంచెను కూడా తొలగించకుండా వాళ్ళు ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పృథ్వీ భార్య ప్రెగ్నెంట్ గా కూడా ఉంది. హాస్పిటల్ కి వెళ్ళాలి, తనకు వైద్యం సహాయం కావాలి, ఊరిని హాస్పిటల్ కి వెళ్ళాలి, కనీసం కనుకరించండి అంటూ వారిని వేడుకున్నా కూడా కనీసం పట్టించుకోలేదు. స్థానిక టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పట్లూరు కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అతను ఆదేశాల మేరకి క్షేత్రస్థాయిలో హరిజనవాడకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నాయకులు పృథ్వీ ఇంటి పైన దాడి చేశారు. ఆ తర్వాత అటువైపు వెళ్లకుండా దారి కంచి కూడా మూసివేయడం జరిగింది. కుటుంబ సభ్యులు రోదన పడుతున్నారు, తమకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నా కూడా కనీసం పోలీసులు కూడా పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అనుకుంది పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించడం లేదన్న ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి? సంఘటన ప్రాంతంలో స్థానికంగా శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులు ఏదైతే పృథ్వీ, ఇటు మహేశ్వరి కూడా ఈ యొక్క సంఘటన ప్రాంతానికి పోలీసులు వచ్చి వెళ్లిపోయారే తప్ప కనీసం ఆ టీడీపీ నాయకుల్ని వారి యొక్క చేసినటువంటి అరాచకాలను కూడా ఏమాత్రం ప్రశ్నించిన పరిస్థితి. మీదే తప్పు అంటూ
ఇప్పుడు వాలంటీర్ పైన వారంతా కూడా పోలీసులు తిరిగి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు పైన వెళ్లకుండా కంచె అడ్డంగా వేసినటువంటి కంచెను కూడా తొలగించకుండా పోలీసులు వారికే వత్తాసు పలుకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 3 రోజులుగా ఇంటిలోంచి బయటకు రానటువంటి పరిస్థితి పృథ్వీ కుటుంబానికి. మహేశ్వరి వాలంటీర్ ఇంటిపైన కూడా దాడి చేయడంతో కనీసం వాళ్ళ ఇంట్లోంచి కూడా బయటకు రానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పోలీసులు కూడా ఏకపక్షంగా టీడీపీ నాయకుల కనసనలోనే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లతో టీడీపీ కార్యకర్తలకు ఉన్న విరోధం ఏంటి? ఎక్కడ గొడవ మొదలైందంటే ఏం చెప్తారు? అంటే క్షేత్ర స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం వారు చేసినటువంటి తప్పుగా భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రజలతో నిత్య సత్సంబంధాలు కలిగినటువంటి యొక్క వాలంటీర్ల పైన మొదటి నుంచి కూడా కక్ష సాధింపుకు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలతో మమేకమైనటువంటి వాలంటీర్ల పైన వీరు టీడీపీ శ్రేణులు ఈ రోజు తమ 6 అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళపైన భౌతికంగా దాడులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేస్తున్నారు. ఊరు విడిచి వెళ్లిపోవాలంటూ ఇదే హరిజన వారికి సంబంధించిన కొందరు టీడీపీ నాయకుల సహాయంతో పైన క్షేత్ర స్థాయిలో వారంతా కూడా దాడులు చేస్తున్నారు. ఇల్లు నుంచి బయటకు రాకుండా 3 రోజులుగా నిర్బంధించినటువంటి పరిస్థితి, కనీసం పోలీసులు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.